వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నిఖిల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్లాస్టిక్. ప్రస్తుతం మనం ఉన్న ప్రపంచంలో మనిషి ఎక్కువ యూజ్ చేస్తున్న మెటీరియల్ ప్లాస్టిక్. మనం మార్నింగ్ నిద్ర లేచినప్పుడు వాడే టూత్ పేస్ట్ నుండి నిద్ర పోయే ముందు వాడే మొబైల్ వరకు అన్నిట్లో ప్లాస్టిక్ వాడుతున్నాడు. సో అసలు ఈ ప్లాస్టిక్ ఎన్ని రకాలు, ఈ ప్లాస్టిక్ ని ఎలా తయారు చేస్తారు, ఈ ప్లాస్టిక్ వల్ల ఎంత లాభం ఎంత నష్టం, అన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మా ఫ్రెండ్స్. ప్లాస్టిక్ లో మొత్తం 7 టైప్స్ ఉంటాయి. ఒకటి థర్మోప్లాస్టిక్. మనం ఈ థర్మోప్లాస్టిక్ వస్తువులను ఒక గిన్నెలో వేసి వేడి చేస్తే అది ప్లాస్టిక్ సొల్యూషన్ గా తయారైతుంది. ఇలా తయారైన సొల్యూషన్ ని మనకి కావాల్సిన వస్తువు అచ్చులోకి పోసి మనకు కావాల్సిన వస్తువుని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారైన వస్తువుకి మళ్ళీ ఒక గిన్నెలో వేసి వేడి చేస్తే అది ప్లాస్టిక్ సొల్యూషన్ గా మారిపోతుంది. ఈ థర్మోప్లాస్టిక్ లో ఉన్న ఉపయోగం ఏమంటే వీటి కింద మంట పెట్టి వేడి చేస్తే కరుగుతాయి కాబట్టి రీసైకిల్ కి బాగా పనికి వస్తాయి. సో రీసైకిల్ బిన్ అని ఒక వర్డ్ వచ్చిందే కాబట్టి ఈ రీసైకిల్ ప్రాసెస్ ని తెలుసుకుందామా. దీనిని ప్లాస్టిక్ ఆఫ్ రీసైకిలేషన్ అంటారు. ప్లాస్టిక్లు తయారు చేయడానికి ఉపయోగించిన కెమికల్స్ ని బట్టి, దానిలో తయారు చేయవలసిన పాలిమర్స్ ని బట్టి ప్లాస్టిక్ ఆఫ్ రీసైకిలేషన్ ఒక నంబర్ పైన ఆధారపడి ఉంటది. మనం థర్మోప్లాస్టిక్ వస్తువులని జాగ్రత్తగా గమనించి చూస్తే మనకి ఒక చోట 0 నుండి 6 వరకు నంబర్ కనిపిస్తాయి. ఆ నంబర్ ద్వారా ప్లాస్టిక్ ఎన్ని టైమ్స్ రీసైకిల్ అయింది, మళ్ళీ ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయొచ్చా లేదా అని తెలుసుకోవచ్చు. థర్మోప్లాస్టిక్ టైప్స్. నంబర్ 1 పాలిథిన్. వీటితో ప్లాస్టిక్ బాటిల్ తయారు చేయొచ్చు. నంబర్ 2 పాలిస్టరీన్. వీటితో బస్ సీట్స్, ఆటో సీట్స్ తయారు చేసుకోవచ్చు. నంబర్ 3 పాలీప్రాపిలిన్. వీటితో ప్లాస్టిక్ థ్రెడ్స్ తయారు చేసుకోవచ్చు. నంబర్ 4 పాలీవిన్ క్లోరైడ్. వీటితో బొమ్మలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు తయారు చేసుకోవచ్చు. నంబర్ 5 పాలీకార్బోనేట్. వీటితో ప్లాస్టిక్ విండోస్ తయారు చేసుకోవచ్చు. నంబర్ 6 పాలిమైడ్. వీటితో టూత్ బ్రష్, గొడుగులు తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్మోసెట్టింగ్. ఈ థర్మోసెట్టింగ్ లో మనం ఏదైనా వస్తువు తయారు చేస్తే మళ్ళీ దీనిని రీసైకిల్ చేయలేము, ఎందుకంటే అది వేడి చేస్తే కరగదు. దీనిలో ఉన్న ఒకే ఒక ప్లాస్టిక్ పాలిథెరాఎథైలిన్. దీనిని PTFT అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసే పూత. ఇప్పుడు మనం ప్లాస్టిక్ ఎలా తయారైతుందో తెలుసుకుందాం. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ ని తయారు చేయడానికి పాలిమరైజేషన్ అని ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఈ పాలిమరైజేషన్ గురించి అర్థం చేసుకోవాలంటే మనకి కొంచెం కెమిస్ట్రీ తెలిసి ఉండాలి. అలా కాకుండా అందరికీ తెలిసేలా అర్థం కావాలి అంటే మనం భూమిని పెట్రోల్ కోసం తవ్వినప్పుడు భూమి నుండి ఫస్ట్ క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ లో కొన్ని వేల కాంపోనెంట్స్ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ ని మనం వేడి చేసే కొద్దీ మనకు పెట్రోల్, డీజిల్ వంటివి వస్తూనే ఉంటాయి. వీటితో పాటే నెఫ్థాన్ అనే కెమికల్ కూడా వస్తుంది. ఈ నెఫ్థాన్ అనే కెమికల్ తోనే ప్లాస్టిక్ తయారు చేస్తారు. వై వి యూజ్ ప్లాస్టిక్ సో మచ్? ప్లాస్టిక్ ని ఎక్కువగా ఉపయోగించడానికి కారణాలు మనకు తెలిసి మనం ఎక్కువగా ప్లాస్టిక్ ని క్యారీ బ్యాగ్స్ రూపంలో యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు ఆయిల్స్ వంటి పదార్థాలు, పికల్స్ మరియు పచ్చళ్ళు స్టోరేజ్ ఉంచడానికి జాడీలు వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ ని వాడుతున్నాము. అలాగే బయట కూరగాయలు తీసుకురావడానికి ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నాం. ఎందుకు వాడుతున్నాం అంటే కూరగాయలు తడవకుండడం కోసం, డస్ట్ పడకుండా కోసం ఎక్కువగా ఈ ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నాం. ఈ ప్లాస్టిక్ కవర్స్ ని వాడడానికి ముఖ్య కారణం లో కాస్ట్. ₹1కి ఈ ప్లాస్టిక్ కవర్స్ దొరుకుతుంది. ఎక్కడ తీసుకెళ్ళినా కంఫర్ట్ గా ఉంటాయి. ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇది మనకు రక్షణ కలిగించే వస్తువుగా మారిపోయింది. అలాగే మనం కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎదురుగా వేరే ఒక కార్ వచ్చి ఢీ కొంటే అప్పుడు మనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందుగా ఓపెన్ అయ్యే ఎయిర్ బ్యాగ్స్ ని ప్లాస్టిక్ తోనే తయారు చేస్తారు. అంతేకాక ప్లాస్టిక్ తో నిర్మించిన బ్రిడ్జెస్, ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలిపే కంప్యూటర్స్, సెల్ ఫోన్స్, టీవీస్ వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులలో కూడా ప్లాస్టిక్ నే యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా మనం ఫుడ్ తయారు చేసుకునే వస్తువులలో కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్లాస్టిక్ తో క్రికెట్ ప్యాడ్స్, గార్డ్స్, హెల్మెట్స్ తయారు చేస్తున్నారు. మనకి షాక్ కొట్టకుండా ఉండడానికి ప్లాస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ గా కూడా పనిచేస్తుంది. దీని వైర్ పై భాగంలో ఉపయోగిస్తారు. దీనిని వైర్ పట్టుకున్న షాక్ కొట్టకుండా ఉండదు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు. ప్లాస్టిక్ కి అది పెద్ద డిసడ్వాంటేజ్ ఏమంటే ఈ ప్లాస్టిక్ భూమిలో కరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అయితే ఎప్పటికీ భూమిలో కరగదు. ఇవి చిన్న చిన్న ముక్కలుగా చీలిపోయి భూగర్భ జలాలు, మట్టిలో కలిసి ఉంటుంది. అంతేకాక ఈ ప్లాస్టిక్ ముక్కలన్నీ జంతువులు తిని అనారోగ్య పాలు అవుతాయి.
అంతేకాక ఈ ప్లాస్టిక్ నదులు చెరువులు కలిసే అవకాశం ఉంది. చాలా దేశాల్లో ఎక్కువగా ప్లాస్టిక్ ని సముద్రాల్లో పలేస్తున్నారు. సముద్రంలో నివసిస్తున్న చేపలకి ప్రమాదం సంభవిస్తుంది. అంతేకాక ఆ చెత్త బీచ్ లో కొట్టుకుని వచ్చి బీచ్ అందాల్ని నాశనం చేస్తుంది. ఒక అంచనా ప్రకారం సముద్రంలో ప్లాస్టిక్ 150 మెట్రిక్ టన్ ఉంది. ఈ భూమి మీద తయారయ్యే మొత్తం ప్లాస్టిక్ లో మనం 9% ప్లాస్టిక్ ని మాత్రమే రీసైకిల్ చేస్తున్నాము. 3% ప్లాస్టిక్ ని కాల్ చేస్తున్నాము. మిగతా 88% ప్లాస్టిక్ ని సముద్రాల్లో, అడవుల్లో, నేల మీద, చెరువుల్లో, నదుల్లో పడేస్తున్నాము. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ భూమి మీద ప్లాస్టిక్ అనే ప్రదేశమే లేదు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలంటే మనం ఏం చేయాలి? మనం ఎక్కువగా ప్లాస్టిక్ ని క్యారీ బ్యాగ్స్ రూపంలో వాడుతుంటాం. కాబట్టి మనం ముందుగా నాన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ని కొరపెట్టాలి. షాప్స్ కి వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ మనం తీసుకెళ్ళాలి. దాని వల్ల మనము కొంత ప్లాస్టిక్ వాడడం తగ్గిస్తాం. ఇప్పటికీ చాలా దేశాలు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేశారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడడం ఆపేయండి. ప్లాస్టిక్ ఉపయోగించే హోటల్స్, రెస్టారెంట్స్, బిజినెస్ ఎంటిటీస్ లను బహిష్కరించండి. డోంట్ యూస్ ప్లాస్టిక్, సేవ్ ఫ్యూచర్ జనరేషన్స్. థ్యాంక్ యూ. సో ఈరోజు వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా.